ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి మహిమాఝరికి అందరికీ స్వాగతం. ప్రాణి ఏదైనా దానిలోని సంస్కారాన్ని పరమాత్మ తప్ప మరెవ్వరూ తెలుసుకోలేరు. తన ధర్మాన్ని వృద్ధాప్యం వచ్చే వరకు అకుంఠిత దీక్షతో నిర్వహించి భగవంతుని అపారమైన ప్రేమకు నోచుకున్న ఒక శునకం అదృష్టాన్ని చూడండి. బిక్కట్టి అనే గ్రామంలో కుట్టాన్ అనే ఒక ముసలి కుక్క ఉండేది. అది చాలా విశ్వాసం కలిగినది. ముసలిదైనా జాగ్రత్తగా గ్రామాన్ని కాపు కాస్తూ తన ధర్మం నెరవేర్చేది. కొత్త వారిని ఎవ్వరినీ గ్రామంలోకి రానిచ్చేది కాదు. గ్రామస్తులు పెట్టే భోజనం తింటూ తృప్తిగా జీవించేది. 1962 సంవత్సరంలో స్వామి ఆ గ్రామాన్ని సందర్శించారు. అక్కడ పరిచిన జమ్ముకాణా మీద బాబావారు మెల్లిగా నడిచి వెళుతూ ఉండగా దూరంగా తాడుతో కట్టివేయబడిన కుక్క మెడను చాచి తాడును లాగుతూ బాబా వైపు చూడసాగింది. బాబావారు కుక్కను సమీపించి బంగారు అని దాని శరీరాన్ని నిమురుతూ దాని కట్టును విప్పించారు. అది పరిశుద్ధమైన హృదయం కలిగినది. అక్కడ భజన జరుగుతున్న సమయంలో బాబా వేదిక మీద ఆసీనులు కాగా కుట్టాన్ వెళ్ళి వేదికపై ఎక్కి బాబా చెంతనే కూర్చుంటుంది. భజన అయిపోతూ ఉండగా స్వామివారు వండిన ఆహార పదార్థాలను దీవించడానికి లోపలికి వెళ్ళగా కుట్టాన్ కూడా బాబాని అనుసరించి వెళుతుంది. ముందు దానికి భోజనం పెట్టి తర్వాత అందరికీ వడ్డించమని కరుణామయులైన స్వామివారు ఆదేశించారు. అది భోజనం ముగించి తిరిగి వేదిక మీదకు వచ్చి బాబా ఆసనం చెంత నిలబడి వరుసలో కూర్చొని భోజనాలు చేస్తున్న గ్రామస్తులందరినీ చూస్తుంటుంది. వారు కూడా కుక్కను చూస్తారు. అందరూ దాని అదృష్టానికి ఆనందిస్తారు. కొంతసేపటికది స్వామివారి పాదాల చెంతకు వచ్చి స్వామి పాదాలు ఉంచుకునే ఆసనం మీద తల ఆనించి పడుకొని ఒక్క నిమిషంలో ప్రాణం విడుస్తుంది. ఆ మూగజీవి ధన్యజీవి శరీరాన్ని ఉంచి బాబా ఆదేశానుసారం ఆ వేదిక పక్కనే పుష్పవనంలో సమాధి నిర్మించమన్నారు స్వామివారు. జీవుని దీర్ఘ జన్మల పరంపరలో ఒక మజిలీ శునక జన్మ కూడా ఉంటుంది. మానవులు ఈ విషయాన్ని మర్చిపోయి కుక్కను చిన్న చూపు చూడకూడదు. స్వామివారి బాల్య స్నేహితులిరువురు స్వామి వియోగాన్ని భరించలేక మరణించి కుక్కలుగా పుట్టిన జాక్ అండ్ జిల్ స్వామి పాదాల చెంత తనువులు చాలించారు. జీవులు చేసిన చిన్న పెద్ద సేవలను అన్నింటినీ భగవంతుడు గౌరవిస్తాడు. ఎవరికీ అది అర్థం కాదు. ఆ జాక్ అండ్ జిల్లకు స్వామివారు సమాధులు పాత మందిరం వెనుక భాగంలో ఏర్పాటు చేశారు. అంటే భగవంతుడికి ఎవరైనా ఒక్కటే. ఎవరికైతే స్వామి పట్ల భక్తి విశ్వాసాలు ఉంటాయో వారిని స్వామి తప్పక ఆదరిస్తారు. జై సాయిరామ్.